మంత్రుడితో ఏదో మాయ చేయించాడు రా. కాదు నాన్న, ఆ మినిస్టర్ స్వామీజీ ఎవరు ఈ పని చేయలేదు. ఆ చిదంబరం చెప్పినట్టు నిజంగా ఇక్కడ ఏదో ఉందో నాన్న. ఏం చెప్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను, ఓకే. ఎక్కడో ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసిందంటే ఏంట్రా లొల్లడా వాగుతున్నావు? అవసరానికి పారిపోవడం మన కుటుంబానికి ఏమన్నా కొత్త? పదండ్రా అందరూ పారిపోదాం. చెంబురా చంబేజీ. బాబు దెయ్యం రా. నేను దెయ్యం కాదు జీ. అదెందుకురా మరి దెయ్యంలా చెప్తున్నావు? ఏంటి కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయని చూస్తున్నారా? అవును. ఆ లాజికే లేదు జీ. ఇప్పటి దయ్యాలు ఫుల్గా హెల్త్ కాన్షియస్. అవునా? సరే అదంతా ఓకే. ఏంది ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? దాదాపు 700-800 ఏళ్ల ముందు కట్టిన కోట జీ. ఎవరు రత్నమహాదేవి అనే యువరాణి కోసం కట్టించారు. సడన్ గా ఒక రోజు మంటలంటుకుని సగానికి పైగా తగలపడిపోయిందట జీ. ఏంటి జీ ఇంత క్లోజ్ గా ఫాలో అవుతున్నారు? భయంగా ఉందా? కొంచెం. మ్యాటర్ చెప్పు. ఈ ప్యాలెస్ ఆ తర్వాత ఖాళీగా పడుంటే ఎన్నో ఏళ్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారట. వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ కోసం లైబ్రరీగా మార్చి మెయింటైన్ చేస్తుండేవారట. అప్పుడు హఠాత్తుగా ఒకరోజు ఒక ఆఫీసర్ బుక్ చదువుతుంటే బుక్ లో ఉన్న కుక్క ప్రాణాలతో బయటికి వచ్చి కంట కొరికితే గుడ్లు బయటకు వచ్చి ఘోరంగా చచ్చిపోయాడట. కట్ చేస్తే కంటిన్యూస్ గా డెత్స్. అందుకే చాలా ఏళ్లుగా దీన్ని మూసి పెట్టేశారు. ఆ తర్వాత నుంచి దీన్ని అందరూ దెయ్యాల కోట అని ముద్ర వేసేశారు. ఏంటి జీ ఒక్కడనే వదిలేశారు? క్లోజ్ గా ఫాలో అవ్వండి. రండి జీ. ఇది జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఈ కోటని మన జమీన చిదంబరనాథను పొలిటీషియన్స్ అందరినీ బుట్టలు వేసుకుని సీపుగా రాయించేసుకున్నాడు. శాంతి హోమం చేయిద్దామని పూజారుల్ని వెంటేసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనతో పాటు వచ్చిన పంతులు ఎందుకురా పాస్ ఇచ్చావు? కంటిన్యూ చేయరా. తన తలని పుల్లుగా వెనక్కి తిప్పుకుని అరిచాడట. అయిపోలేదు, ఇంకా ఉంది. జమీందార్ పిల్ల జుట్టుని గట్టిగా ముడేసి అలా చుట్టి ఇసురు బయటకి వేసేసాడట. తడలో తేలినోళ్ళు తిరిగి చూడలేదు. చచ్చిన బంగ్లాకి వచ్చింది లాభం అని నన్ను అమ్మి పట్టమన్నారు. బ్రోకర్ బుద్ధి పోద్దా డీల్ డన్ అన్న. గ్యాప్ ఎందుకు జీ? రండి జీ. ఆ చిదంబరనాథన్ నిన్ను మీట్ అయ్యాడా తమ్ముడు? చెప్తుంది అదే జీ. రౌడ్స్ లోనే ఉంటాడేమో. తర్వాత ఒకరోజు ధైర్యంగా లోపల స్టే చేయి ఆ సాకుతో ఈజీగా అమ్మేయచ్చని 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఈ టైప్ లోనే ఒక కక్కుడుతైన రియాక్షన్ ఇచ్చి లోపలికి వచ్చి లాక్ అయిపోయా. వచ్చినప్పుడు 3 తలుపులు తెరుచున్నాయి. ఎంటర్ ద డ్రాగన్. రిటర్న్ జర్నీలో తలుపులన్నీ లాక్ అయిపోయాయి. మీతో చెప్పడానికి ఏముంది? చెప్పుకో. ఒకటికి పోయి 1.5 రోజు అవుతుంది. ఫుల్ లాక్. జామ్ అయిపోయింది జీ. ఇప్పుడు మీరు వచ్చేసరిగా దయ్యాలు తరమే గ్రూపేగా. మీరెందుకు జామ్ అయిపోయారు? మీ జామర్స్ ని ఓపెన్ చేయండి, తెరవేయండి, అర్జెంట్ గా తెరవేయండి. పిల్లలు వెయిటింగ్ జీ.
కానీ ఒకటి అనుక్షణం అలర్ట్ గా ఉండాలి. 700 ఏళ్ల నాటి దెయ్యాలు. కేర్ఫుల్. యో దెయ్యాలు భూతాలు అంటున్నావు, ఇక్కడ మొత్తం ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 13 దెయ్యాలు. ఏంట్రా కథలు చెప్తున్నావు? జనమేమో వాడిని స్వామి అన్నారు, ఏసీ వాడిని ఫ్రాడ్ అన్నాడు, ఇప్పుడు మీరేమో దయ్యం అంటున్నారు. 500 కోట్ల రూపాయలు రా. ఎలా రా దయ్యం దగ్గర నుంచి రాబెట్టేది? ఏమైందిరా? అయ్యో, ఇది నాకు వదిలేయండి. మన వాళ్ళు ఏదో చూసి భయపడ్డారంతే. వాటిలో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి. 2 రోజుల్లో మంత్రి గారికి. టెన్షన్ ఆండ ఆదర్వన వేదాన్ని వాడిగట్టి మొత్తం తాగిన వాణ్ణి నా బాతకరాన్. నెక్స్ట్ టైం మీకు అనిపిస్తే అది డబ్బుతోనే. కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు. అయితే పూర్తిగా సంకరాకపోద్ది. మీరు రిలాక్స్ అవ్వండి. ముందెళ్ళు. లైన్లోకి రండి. ఏం లేదు. ఏమీ లేదట. అబ్బా, అందరూ ఒక 10 అడుగులు దూరంగా నించోండి. దెయ్యాలన్నీ ఇప్పుడు నా మీద ఎక్కేసాయి. అవి దెయ్యాలు కాదు క్యాషు, మేమే. భయమేసి నీ మీద ఎక్కేశావు. అరచి దరిద్రులారా, దిగండి. దెయ్యాలే ఊరికే ఉన్నాయి, మీరేంటే? అమ్మా, భయపడదు. భయపడితే వేగంగా ఉంటుంది, భయపడకపోతే వేగంగా ఉంటుంది. ఏంటి క్యాషు ఏదేదో బాగుతున్నావు? ఇప్పుడే నిజంగా భయం వేస్తుంది. త్వరగా లైట్ ఎయ్, లైట్ ఎయ్, లైట్ ఎయ్. లైట్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయరా క్యాషు, ఆఫ్ చేయి. లైట్ వద్దు, చీకట్లోనే సుఖంగా ఉంది, అదే సేఫ్టీ. అయ్యో, నా బ్యాగు, నా డబ్బు. ఎవరది? వాళ్ళ చీఫ్, అదే వాళ్ళందరి హెడ్. హెడ్డే లేదు, ఈ హెడ్డేంట్రా? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఈ భూలోకము విడిచి పరలోకములకు వెళ్ళుటకు మాకు కొన్ని అడ్డంకులున్నవి.
వాటిని తప్పించి నీవే మమ్ములను పంపవలను. ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుందా జీ? తీరని కోరికలు